పంచాయతీరాజ్ శాఖపై సీఎం రేవంత్ కీలక సమీక్ష నిర్వహించారు. తలసేమియా, సికిల్ సెల్ బాధితులకి పెన్షన్లు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 15 నుంచి పెన్షన్ల పంపిణీ జరగబోతోంది. వితంతువులు, ఒంటరి మహిళలందరికీ, నేతగీత కార్మికులకి కూడా పింఛన్లు అందించనున్నారు. ఇక దివ్యాంగుడు మరణిస్తే భార్యకు వెంటనే పింఛన్ అందించే యోచనలో ఉన్నారు. జాప్యానికి తానివ్వద్దంటూ సీఎం ఆదేశించారు. అభివృద్ధి పనుల పర్యవేక్షణ ఎంపీడీఓలదే అని ఆదేశించారు సీఎం రేవంత్. 45 రోజులకు ఒకసారి మండల పరిషత్ సమావేశాలు జరగాలని సూచించారు. ప్రతి గ్రామానికి తారు రోడ్డు నిర్మించాలని, ప్రతి పంచాయతీకి కార్యాలయ భవనం ఉండాలని చెప్పారు. పంచాయతీలకు వెంటనే నిధులు విడుదల చేయాలని, పారిశుద్ధ్య పనులకు ఆటంకం ఉండొద్దన్నారు. ఇందిరమ్మ చీరల నాణ్యతపై రాజీ పడొద్దని చెప్పారు. ఆకట్టుకునే డిజైన్లతో చీరలు తయారు చేయాలని సూచించారు. అలాగే ఎల్ నినోపై అప్రమత్తంగా ఉండాలని, తాగునీటికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు సీఎం రేవంత్.